నిన్ను ఆశ్రయించి బ్రతుకుతున్న వారము మా గురించి ఆలోచించరాదా? సముద్రం మింకిన హిమాద్రి చెలించిన ఆ చంద్రుడు తేజస్సు కోల్పోయిన అగ్రజ, నీలో అవలక్షణం ఉండదు ఉండదు ఉండదు. హితుడా, ఈ అవమానము నీది కాదు, మీ ఔదార్యముతో గౌరవం అందుకున్న నాది. ఆనచేయము, ఆ పాండవుల తలను ఎరిగి నీ కళ్ళ ముందుంచదా. అది ఎంత సులభము కాదు కర్ణ. రాజులందరి సమక్షమున శిశుపాలుని ఆ శ్రీకృష్ణుడు సంహరించినప్పుడు ఏ ఒక్కరూ ఇది తప్పు అనలేకపోయినారు. భీముని బలము, అర్జునుని గాంధీవము అండగా, వాసుదేవుడు తోడుగా ఆ పాండవులు మహాబలవంతులైనారు. వారినిప్పుడు యుద్ధంలో ఆ ఇంద్రుడు కూడా జయించలేడు. మనకేమి కొదవా? పరశురాముని వద్ద అభ్యసించిన అస్త్ర శస్త్ర విద్యలు నాకు ఉన్నవి. అనేక అక్షోణీల సైన్యం మన సొంతం, మనకేమి కొదువా? గోటితో పోయిన దానికి గొడ్డలి దాకా ఎందుకు అల్లుడు? అయిన వాణ్ణి, అమ్మకి తమ్ముణ్ణి, వంచన పనులన్నీ సులభంగా చేయగల సమర్థుణ్ణి. మామా సౌబల, నీ అంచిత వంచన బుద్ధితో పాండవులు రాజ్యభ్రష్టులు కావలే, దేహి దేహి అని తిరుగాడవలే, సమస్త ప్రజానికం ముందు తలదించుకోవాలి. నిస్సహాయులై నిలువు నిడలేక పడిగాపులు కాయవలే. ఇది నా అభిమతం. నీ పగ తీర్చలేనిచో నేను నీ మేనమామ శకునిని కాను, నీ తల్లి గాంధారి తోడబుట్టిన వాణ్ణే కాను. ఆ పాండవ సామ్రాజ్య లక్ష్మిని నీ పాదాక్రాంతం గావించదా, ఆ పాంచాలిని నీకు దాసిని గావించదా? అందుకు తగిన ఉపాయం ఏముంది మామ? నీ మామ తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అల్లుడు? ఏమది? కపటద్యోతము, ఆ యుధిష్ఠరునితో మాయాద్యోతము. పాచికలు వేయుటలో నేను నేర్పరిని. ఆ యుధిష్ఠరుడు జ్యోతప్రియుడే కాని నేర్పరి కాదు. నా ఠక్కు టమార మాయలతో, కపటంతో నేను ఆ ధర్మరాజుని ఓడిస్తాను. ఆ పాండవ సామ్రాజ్య లక్ష్మిని నీ చేతికి అందిస్తాను. పాండవులు రప్పించుటకు మార్గమేమి మామా? మనము ఒక సభను నిర్మించదము. ఆ సభగాంచుటకు పాండవులను ఆహ్వానించదము. వినోద కార్యక్రమాలలో భాగంగా సుహృద్యోతము అనదము. ధర్మజుని నమ్మిస్తాము. నీకు బదులుగా నేను జోదమాడి ఆ ధర్మజుని నెట్టేటా ముంచుతాను. అందుకు ధర్మజుడు అంగీకరించునా? ఎందుకు అంగీకరించడు అల్లుడు? నీ తండ్రి ధృతరాష్ట్రుని మాట ఆ ధర్మజునికి శిరోధార్యము. సహజంగా ధర్మజునకు పెద్దల ఎడ భక్తి భావాలు మెండు. తండ్రి లేని ధర్మజుడు నీ పెద తండ్రి అయిన మీ ధృతరాష్ట్రుని తండ్రి కన్నా మిన్నగా భావిస్తాడు. మహారాజు మాట జవ దాటడు. నడి సముద్రంలో దూకమన్నా దూకుతాడు. నీ తండ్రి గారు కబురంపితే తప్పక వస్తాడు. జోదమాడమన్నా ఆడుతాడు. మా తండ్రి ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించడేమో. ఎందుకు అంగీకరించడు దుశ్శాసన? ఎందుకు అంగీకరించడు దుశ్శాసన?
దుర్యోధనుడు తండ్రి వద్దకు వెళ్ళి, నువ్వు అంగీకరించకపోతే నేను విషం తాగుతాను, అగ్నిలో ప్రవేశిస్తాను, నీటిలో దుముకుతాను, బ్రతకను అని భయపెట్టాలి. మీ తండ్రి గారికి జ్యేష్ఠ పుత్రునిపై ఉన్న మమకారం నాకు తెలియనిది కాదు. తప్పక అంగీకరిస్తాడు. విదురుడు అడ్డుపడతాడేమో. దుర్యోధనుడు గుర్తురానంత వరకే విదురుని మాట. మహారాజు దుర్యోధనుని కోసం ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అది నీ తండ్రి బలహీనత దుర్యోధన, అదే నీకు పెద్ద బలం. వెళ్ళు, నీ తండ్రి పాదాల మీద పడు, ఏడు, ఆ పాండవ వైభవాన్ని చూస్తూ బ్రతకలేనని చెప్పు. నీ తండ్రిని ఒప్పించడం నీ పని, ఆ పాండవ వైభవాన్ని నాశనం చేసి ఆ పాండవ సామ్రాజ్య లక్ష్మిని నీకు అందించడం నా పని. దుశ్శాసన, పాండవ యోగక్షేమాలు సదా కోరే కృష్ణుడు వారిని ఆదుకుంటాడేమో. అంత అమాయకుణ్ణి అనుకోకు అల్లుడు. ఆ వాసుదేవుడు మాయల మారి అయితే ఈ గాంధార వంశ సంజాతుడు పక్కుట మారి ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకలో లేడు, సాల్వునితో యుద్ధానికి ఎగాడు. దుర్యోధన, ఇదే మనకు తగిన సమయం. మాయురే మామా, మాయురే. ఆ పాండవుల వైభవం నా హస్తగతమైనట్టే. సుయోధన, ఆగు. ఆ పాండవులను హస్తినకు రప్పించుటకు విదురునితో కబురంపమని మహారాజుకు చెప్పు. పాండవులను లక్కా గృహం నుంచి కాపాడినవాడు విదురుడు. ప్రాణభిక్ష పెట్టిన విదురుని ఎడ ఆ ధర్మరాజునకు కృతజ్ఞత మెండు. ఆ విదురుడు పిలిస్తే ధర్మజుడు రాక మానడు. కృతజ్ఞత సత్పురుషుల సహజ లక్షణం. పాండవులను పడగొట్టడానికి అదే మన సాధనం. అల్లుడు, ఆవుల అందంగా కనిపించాలి, నమ్మించాక పులిలా తిరగబడి రక్తం తాగాలి, శత్రువుని నెత్తి మీద ఎత్తుకొని తిప్పాలి, అదును చూసి నేల మీద నెట్టి నలిపేయాలి. ఇదే మనం ఇప్పుడు పాటించాల్సిన నీతి.